బలపరిచినందుకు దేవుని స్తోత్రం. మరి మనం చదువుకున్న ఎనిమిదో కీర్తన మరి దానికి ఏం పేరు అంటే దేవుడు మనిషిని ఏ విధంగా ప్రేమించాడు. మరి మొదటగా మనం 8వ కీర్తనలో మనం చూసుకున్నట్టయితే ప్రధాన గాయకుడైన గిల్గాత్ రాగమును బట్టి పాడదగిన దావీదు రాసిన ఈ కీర్తన, మరి దావీదు గారు రాసిన ఈ కీర్తనకు మరి దేవుడు మనిషిని ఏ విధంగా ఎంతగా ప్రేమిస్తున్నాడు. మరి ప్రేమించిన మనమైనా కొన్ని సందర్భాల్లో అరకొర ప్రేమిస్తూ ఉంటాం. మనకి నచ్చిన విధముగా ఉంటే ఒకలా ప్రేమిస్తాం, నచ్చకుండా వారి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ఒకలా ప్రేమిస్తాం. కానీ దేవుడు నువ్వు ప్రేమించినా, నువ్వు ఆరాధించినా ఆరాధించకపోయినా కూడా ఒకే ప్రేమ కలిగి నిన్ను నన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్న కీర్తనే దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నా కీర్తన. మరి 8వ కీర్తన, మరి 8వ కీర్తన మొదటి మాటను చూసుకున్నట్లయితే, యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. మరి అదే మాట లాస్ట్ మరి 9వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. మరి మొదటి మాటలు కూడా కొంత కలుపుకున్నప్పుడు మనం చూసినట్టయితే అదే మాట ఉంటుంది. మరి యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. మరి ఎంత ప్రభావం గలది అని మనం చూసుకున్నట్లయితే, ఆకాశము దేవుడు కలగజేసిన విధానము, ఆయన ఆకాశంలో ఆయన మహిమను కనపరిచే విధానము, మరి అన్నీ చూస్తున్నట్లయితే ఆయన మహిమను, ఆయన కలగజేసిన ఆకాశంలో ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి మనం ఒక ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే, మన బైబిల్ గ్రంథంలోనే నోవాహు గారు ఉంటారు. నోవాహు అంటే అందరికీ తెలిసిన కదండి. నోవాహు గారు తెలిసిన వాళ్ళ తెలియని వారా? మన బైబిల్లో ఉన్న వాళ్ళే, బయట వాళ్ళు ఎవ్వరు కాదు, అందరికీ తెలిసిన వాళ్ళే. తెలుసా తెలియదండి అందరూ? నోవాహు అంటే అందరికీ తెలుసా తెలియదా? మన ఇంటి పక్కనే మనతో పాటు రోజు మాట్లాడుతున్న ఆయనే, పక్క ఆయన కాదు, ప్రతిరోజు కూడా. మరి నోవాహు గారు అంటే మరి కొన్ని సందర్భాల్లో ఎంతోమంది దైవజనులతో మరి ఆయన జీవితంలో జరిగిన దేవుడు ఆయన వాడుకున్న విధానము అంతా కూడా మనకి ఎన్నోసార్లు విని ఉన్న వ్యక్తి ఆయన. మరి ఆయన జీవితంలో మరి దేవుణ్ణి ఎంతో ఆరాధించేవారు, దేవుణ్ణి ఎంతో మహిమపరిచిన వ్యక్తి ఈ నోవాహు గారు. మరి అతను ఉన్న కాలంలో, నోవాహు గారు జీవిస్తున్న కాలంలో మరి ప్రజలందరికీ కూడా దేవుడు నోవాహుకు ఒక మాట చెప్తున్నాడు, నాయనా జలప్రలయం వస్తుంది, ప్రజలందరూ కూడా నాశనమయ్యే పరిస్థితి వచ్చి ఉన్నది, జాగ్రత్త పడుము, నీకు అందించిన రక్షణ ఇతరులకు కూడా చెప్పు అన్నప్పుడు మరి నోవాహు కూడా అందరికీ చెప్పి ఉన్నారు, దేవుని నమ్ముకోండి, యేసు ప్రభు నిజమైన దేవుడు, నమ్ముకుంటే మనం బ్రతుకుతాము, లేకపోతే జలప్రలయం వచ్చి అందరమే నాశనం అయిపోతామని చెప్తున్నప్పుడు కూడా ఆ ప్రజలు ఏం చేస్తారంటే వినలేదు. ప్రజలు ఎవ్వరూ కూడా వినకపోవడం వల్ల మరి దేవుడు చెప్పిన సమయం వచ్చేసింది. వచ్చిన తర్వాత మరి నోవాహు గారికి 3 కుమారులు, తన భార్య, తాను, మరి 3 కుమారులకి వివాహములయ్యాయి. వారొక 3 కోడళ్ళు. మొత్తం ఎంతమంది? 8 మంది. 8 మందిని కూడా ఒక ఓడ తయారు చేయించారు దేవుడు. ఒక ఓడని తయారు చేయించిన తర్వాత దేవుడు చెప్పిన కొలతలు, దేవుడు చెప్పిన ఎంతైతే తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలి, అన్ని దేవుడు చెప్పిన ప్రకారముగా తయారు చేసుకున్న తర్వాత అంతా పూర్తి అయిపోయింది. మరి ఆ వాడలోకి అన్ని కూడా జతలుగా, ఆ పక్షులైతేమి, జంతువులైతేమి అన్ని కూడా జతలుగానే మరి నోవాహు గారు తన కుమారులందరూ కూడా భార్య భర్త అట్లా జతలుగానే ఆ వాడలోకి పంపించిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మరి ఆ వాడకి మరి మొత్తం మూయబడిపోయిన తర్వాత భయంకరమైన 1 రోజు 2 రోజులు వస్తేనే మనం ఏం చేస్తాం, నీళ్ళు వచ్చేస్తున్నాయి, వరదలు వచ్చేస్తున్నాయి. మరి మొన్నటి దినాన్ని వైఎస్ నగర్ వెళ్ళి చూసి ఉన్నాం, మోకాళ్ళ దాటి మరి వారి ఇంటి చుట్టూ నీళ్ళే ఉన్నాయి, ఎక్కడ చూసినా నీళ్ళే. ఎందుకంటే వర్షాలకు నీళ్ళు ఆగిపోతూ మరి 1 రోజు 2 రోజులు వర్షాలు వస్తేనే మనకు అంత నీళ్ళు వస్తున్నప్పుడు 40 రోజులు
పగలు రాత్రి ఆగకంట భయంకరమైన ప్రచండ వర్షముతో వస్తున్నప్పుడు మరి జల ప్రళయముతో మరి ప్రజలందరూ కూడా నాశనం అయిపోయారు. జంతువులు, పక్షులు, చెట్లు, పుట్లు అనేది ఏమీ లేదు, మొత్తం సర్వనాశనం అయిపోయి. కానీ ఈ నోవా గారు మాత్రము చక్కగా తన కుటుంబము తన దేవుని మాటను విని దేవుని ప్రేమించాడు. దేవుడు ప్రేమించిన విధానమును కనుగొని దేవునికి ఇష్టముగా జీవించాడు కనుక తాను తన కుటుంబము కూడా రక్షింపబడింది. మరి రక్షింపబడిన తర్వాత 40 దినములు వర్షం ఆగిపోయిన తర్వాత మరి దేవుడు ఒక సూచన ఆకాశంలో మరి యెహోవా మా ప్రభువు ఆకాశంలో నీ మహిమను కనపరచుదు అని ఏ విధంగా ఎందుకు అంటున్నాడంటే ఆకాశంలో ఒక మహిమను దేవుడు చూపిస్తున్నాడు. ఒక మహిమ, అది ఏ మహిమ అని చూసుకున్నట్లయితే ఆకాశములో ఒక ధనస్సును చూపించాడు. దానిని నిబంధన ధనస్సు అని ఆ కాలంలో అనేవారు. మరి ఈ కాలంలో మనం ఏమంటున్నామంటే ఇంద్రధనస్సు అంటున్నాం. చాలా మంది మరి ఇంద్రధనస్సు అని అంతనూ చూసిన వాళ్ళమే. ఆకాశంలో 7 రంగులు కలిగిన ఒక ఇంద్రధనస్సును చూపిస్తున్నప్పుడు అందరూ ఎంతో సంతోషంగా అబ్బబ్బా ఎన్ని మంచి రంగులు వస్తున్నాయి, మంచి కలర్స్ వస్తున్నాయని చెప్పి అవి వెళుతున్నప్పుడు అందరూ ఫొటోస్ తీసుకుంటారు, సెల్ఫీలు తీసుకుంటారు, అవి వీడియోలు తీసుకొని చూస్తూ ఉంటారు. ఎందుకంటే అందమును ఆకాశములో ఆయన మహిమను కనపరుస్తూ అంతటి అందమైన ఇంద్రధనస్సును ఆ దినాల్లో నిబంధన ధనస్సు అని పెట్టేవారు. మనం పిలుచుకునే విధం ఏంటంటే ఆ ఇంద్రధనస్సు అని మనం పిలుచుకుంటుంటాం. మరి అదే విధంగా మరి పిలుచుకుంటూ ఆ ఇంద్రధనస్సును అంత అందంగా చూపించడానికి ఏంటి అంటే ఆకాశమైన మహిమను కనపరిచాడు. ఈరోజు నీవు నేను మరి కొంత మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 9:13 వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే మేఘముల్లో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉంచాడంట దేవుడు. నీకును నాకును ఒక ధనస్సు ఉంది. నీకును నాకు ఒక ధనస్సు అంటే దేవుడు నీకును నాకును మధ్యవర్తగా ఉండి ఆయన ఒక నిబంధనగా ఆయన జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన చూపించిన మహిమ, ఆయన చూపిస్తున్న ప్రేమ, ఆయన కాపాడుతున్న కాపుదలలో ఒక ధనస్సుగా ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు. మరి కోడి తన పిల్లలు ఏ విధంగా కాపాడుతుందండి? ఒక గెద్ద వచ్చినప్పుడు నువ్వు తినమ్మా నేను పక్కకి వెళ్ళిపోతానంటుందా? అనదు. తన పిల్లలన్నీ కూడా తన రెక్కలతో ఏ విధంగా కాపాడుతుందో ఆకాశములో నుంచి ఆయన మహిమను కనపరుచుకుంటూ నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆయన రెక్కలతో ఆయన ఒక మహిమతో నింపబడేవాడుగా ఈరోజు నీవు నేను కూడా మరి దావీదు అడుగుతున్నాడు, దేవా ఆకాశములో నీ మహిమను కనపరుస్తూ భూమి ఎంతంతటా నీ నామము ఎంత ప్రభావము గలది, ఎంత మహిమ కలది, ఎంత గొప్పది అని. కొంతమంది ఎవరినైనా ఒకవేళ కొందరిని ఏదైనా పొగిడారనుకోండి, కొంత పొగుడుతారు. కానీ దేవుని నామం అంట ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలాది నదులంతా విస్తారమైన తైలముతో కూడా ఎంత వేసినా ఎంత పొగిడినా కూడా ఆయన నామం ఇంకను ఘనపరచబడింది. నీవు నేనే కాదు, లోకం అంతంతటా భూమి అంతంతటా ఉన్న ప్రజలందరూ ఆకాశము వివరిస్తుంది, భూమిగా దేవుని మహిమపరుస్తుంది, పక్షులైతేమి జంతువులైతేమి చెట్లు పుట్టలు ప్రతీది కూడా ఆయన నామాన్ని మహిమపరుస్తుంది, ఆయన ప్రభావమును ఆరాధిస్తుంది. మరి అంత ఒక అటువంటివే మహిమపరిచినప్పుడు నీవు నేను ఎంత గొప్పవారమంటే ఆయన చేతి అయి నోటి మాటతో కలిగినవి ఆకాశము భూమి మరి జంతువులు పక్షులు ఇవన్నీ కూడా నోటి మాటతో కలగజేసినవి. కానీ నీవు నేను మాత్రము ఆయన చేతులతో తయారు చేయబడిన వారిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేతులతో చేయబడిన నీవు దేవుని ఎంతగా ఆరాధించాలి, దేవుని ఎంతగా మహిమపరచాలి. ఆయన అంత ఆరాధింపబడుతున్న దేవుణ్ణి మరి దేవుడు ఎలా ఉన్నాడు అంటే మరి కీర్తనలు 8వ కీర్తన మరి 2వ మాటను చూసుకున్నట్లయితే శత్రువులు పగ తీర్చుకొని వారిని మానిపివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు మన శత్రువులు ఎంతో మంది. మరి దావీదు అంటున్నాడు, దేవా మా శత్రువులు పగ తీర్చుకునేవారు,
మాపై పగ తీర్చుకునే వారిని మాన్పివేయి ప్రభా, వారిని తోలివేయి ప్రభా, వాటి నుండి మాకు విడుదల కలగచేయి ప్రభా, మాకు విరోధులను బట్టి మమ్మల్ని విడిపించు ప్రభా. దావీదు ఒకటి అడుగుతున్నాడు, మా శత్రువులు లేకంట సహాయం చేయి ప్రభా. శత్రువులు దేవుణ్ణి అడుగుతున్నాడు. వారికి కర్రలు అవసరం లేదు, లేకపోతే కత్తులు అవసరం లేదు, మరి యుద్ధాలకు వెళ్ళవలసిన కొన్ని ఆయుధాలను అడగట్లేదు. కానీ ఇక్కడ మరి కొంచెం కిందకు వచ్చినట్లయితే బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపించాడంట. మరి దాసుడు మరి దైవజనుడు, నీవు నేను ఒక దుర్గమును స్థాపించాలంటే బాలులు అంటే మరి ఈ వయసు వాళ్ళండి, మరి చంటి పిల్లలు అంటే చిన్న పిల్లలు, వీరందరూ కూడా దేవుని మహిమపరుస్తున్నారు. వారిపై శత్రువులుగా వస్తున్నప్పుడు ఆ శత్రువులు, ఆ విరోధమైన మనస్సు, కక్ష క్రోధములతో నిండిపోయిన వారిని ఎవరిని దొరికితే వారిని చంపాలని అటువంటి ఆలోచన కలిగిన వారందరినీ కూడా, శత్రువైన సాతానును కూడా అంతము చేయాలి అంటే మనం స్తుతి చెల్లించాలి. మరి మందిరమునకు వచ్చిన నీవు, ఆరాధనకు వెళుతున్న నీవు నేను కూడా స్తుతులు చెల్లించాలి. మరి స్తుతి ద్వారాగా ఎర్కో గోడలు కూల్చబడ్డాయి. స్తుతి ద్వారాగా మరి ఇజ్రాయేలు ప్రజలు ఆ సముద్రాన్ని దాటాలి అంటే సముద్రం వెళ్ళిపోతే మునిగిపోతాం, కానీ వారు స్తుతి చెల్లించారు. ప్రభువా, మమ్మల్ని ఈ సముద్రములో నుంచి పక్కకు ఆ విడుదల కలగ చేయబడాలి, ఈ సముద్రమును మేము దాటి వెళ్ళాలి అంటే నీవు మాకు సహాయం చేయని స్తుతించారు, మహిమపరిచారు. పాటలతోనూ ఆయన ఘనపరిచారు, ఆయన మహిమను వివరించుకొని ఉన్నారు. గనకే ఆయన చేసిన ఉపకారముల్లో మర్చిపోకుండా ప్రతీది జ్ఞాపకము చేసుకొని స్తుతించారు. గనకే ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా పారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సముద్రము 2 పాయలుగా మారిపోయినాయి. ఈ 40 లక్షల మంది ప్రజలని రహదారిగా మారిపోయిందండి. ఈ రోజు వారు చేసిన ప్రార్థన వలన, వారు చెల్లించిన స్తుతుల ద్వారాగా, వారు చేసిన మరి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు స్తుతి చెల్లించడం ద్వారా గంట ఎర్ర సముద్రమే 2 పాయలుగా అయిపోయినప్పుడు మరి మనము కూడా వారి నమ్మిన దేవుడే, వారు ఆరాధిస్తున్న దేవుడే, వారు నమ్మిన దేవుడిని మనము కూడా అదే దేవుని నమ్మి ఉన్నాం, అదే దేవుడిని ఆరాధిస్తున్నాం. మరి మన జీవితాల్లో ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? మనము ప్రార్థన చేస్తే ఎందుకు ఫలము కలగట్లేదు అంటే స్తుతి చెల్లించలేకపోతున్నాం, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. శత్రువైన సాతాను చేతుల్లో చిక్కబడుతున్నాము, కానీ ఆ శత్రువు దగ్గరే మనం నిలిచి ఉండడానికి ఇష్టపడుతున్నాం. మనకు విరోధముగా ఉన్న వారితోనే వాయిద్యాలు వారితో వాదాపవాదములు చేసుకుంటుంటున్నాం, కానీ దేవుని కొరకు ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవుని సన్నిధికి వచ్చి స్తుతి చెల్లించలేకపోతున్నాం, దేవుని మహిమలో నింపబడలేకపోతున్నాము. గనకే ఈరోజు నీవు నేను కూడా ఆశీర్వాదం లేని వారంగా ఉంటున్నాం, దేవుని అభిషేకంతో నింపబడలేకపోతున్నాం, దేవుని ఆత్మతో మనం తాకబడలేకపోతున్నాం. అంటే దేవుని వారు స్తుతించినట్టుగా మనము కూడా మరి దావీదు స్తుతించినట్టుగా మరి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలముగా ఒక దుర్గాన్ని స్థాపించబడ్డాం. మరి నీవు నేను ఆరాధించినప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చినట్టుగా ఆరాధించగలుగుతున్నామా? నువ్వు ఆరాధనకు వెళుతున్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారో, బయటికి వెళ్ళిపోతున్నారేమో, పక్కవారు ఎలాగ ఆరాధన చేస్తున్నారో, పక్కవారు ఏ విధంగా ఏడుస్తున్నారా లేకపోతే మౌనంగా ఉంటున్నారా అనేది కాదు. ఎవరేమైపోయినా నాకు అవసరం లేదు, నేను దేవుడు మాత్రమే ఇక్కడ ఉన్నామని నీ హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు స్తుతి చెల్లించినప్పుడు, స్తుతి చెల్లించడం ద్వారా గంట మనలో ఎక్కువ ప్రార్థన చేస్తారు, ఎక్కువ పాటలు పాడతారు, కానీ స్తుతులు మాత్రం తక్కువ చెల్లిస్తారు చాలా మంది. స్తుతి చెల్లించడం ద్వారా ఏమవుతుందంటే మనలో ఉన్న ద్వేషం పారిపోతుంది, మనలో ఉన్న అనారోగ్యం పారిపోతుంది, మనలో ఉన్న ప్రతి బలహీనత దేవుడు తొలగించి దేవుడి కృప మనపై వస్తుంది, దేవుని ఆశీర్వాదం మనపై వస్తుంది. స్తుతి చెల్లించడం ద్వారా గంట అంతే ఆశీర్వాదం ఉంటుంది. నీ ప్రార్థన పైకి వెళుతూ ఉంటుంది నువ్వు స్తుతి చెల్లించినప్పుడు. అప్పుడు దేవుని ఆశీర్వాదం నీ పైకి రావడానికి ఇష్టపడుతుంది. అటువంటి ఆశీర్వాదం నీవు నేను పొందుకోవాలి. మరి యెహోషువపాతు మన బైబిల్ గ్రంథంలో ఉన్న దైవజనుడు మరి యుద్ధమునకు వెళ్ళాడు. భయంకరమైన యుద్ధం వస్తున్నప్పుడు ఆ యుద్ధములో ఇంకా ఓడిపోతానేమో, నేను ఏమి చేయలేని, కానీ
మరి సైన్యంపై ఆధారపడలేదు, తన ఉన్న వారందరిపైన, బలగము పైన, కత్తుల పైన, కఠారాల పైన, యుద్ధ నైపుణ్యము కలిగిన వారిపై ఆధారపడలేదు. కానీ దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నీవు మాకు సహాయం చేయి, ఈ యుద్ధములో విజయము కలగచ్చేయి ప్రభు అని దేవుని అడుగుతున్నాడు. దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. పాటలతోనూ ఆరాధనతోనూ వాయిద్యములు వాయించుకుంటూ దేవునికి ఇష్టానుసరమైన ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన స్తుతి చెల్లించిన ద్వారాగా మరి ఆ యుద్ధములో జయము లేదనుకున్నాడు. నా యుద్ధములో ఇంకా నేను ఓడిపోతాను, నేను ఎంతే అనుకున్నాడు. కానీ దేవునిపై ఆధారపడి ఉన్నాడు, దేవుని నమ్ముకొని ఉన్నాడు, దేవుని మహిమను ఆయన పొందుకొని ఉన్నాడు. గనకే వెంటనే ఆ యుద్ధములో నేను గెలవలేని అనుకున్నాడు. యెహోషాపాతు రాజు స్తుతి ఆరాధన చేసినప్పుడు యుద్ధములో జయము కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యుద్ధములో యుద్ధములో జయము రావడమే కాదు, కానీ స్తుతి ఆరాధన చేసినప్పుడు అంట నీ పరిస్థితి కూడా మారిపోతుంది. నీ జీవితంలో విజయము లేక, నీ జీవితంలో ఇబ్బందులతో, ఆర్థికముతో, అనారోగ్యములతో, ఎన్నెన్నో పరిస్థితులతో, నెమ్మది లేని పరిస్థితులు, హృదయంలో కలవరముతో, దుఃఖముతో నిండిపోయిన నా జీవితంలో ఎప్పుడైతే నువ్వు స్థితి చెల్లించినప్పుడు నీ హృదయం అంతా తేలికైపోతుంది. నీ హృదయంలో ఉన్న బాధ, దుఃఖము, కలవరం అంతా కూడా దేవుడు తీసివేస్తాడు. ఎందుకంటే స్తుతి ఆరాధనలో అంత ప్రాధాన్యత ఉంది. మరి ఆరాధనకి వెళ్ళినప్పుడు, ఆరాధన చేసినప్పుడు దేవుడు మరి దైవజనులు ఆత్మతో నింపబడినప్పుడు మరి వచ్చిన మరి విశ్వాసాలను కూడా ఎందుకు ఆ విధంగా దేవునితో ఆరాధన చేయమని ఎందుకంటారంటే దేవుడు అందరిని తాకే సమయం, దేవుడు ఆత్మ నింపబడే సమయము, ఆత్మతో అందరూ ఆరాధింపబడి ఆత్మతో తాకబడే సమయం గనక స్తుతి ఆరాధనకు అంత ప్రాధాన్యత ఉందండి. మనం ఆరాధనకు వెళుతున్నప్పుడు నేను తప్ప ఇక్కడ ఎవ్వరు లేరు అని దావీదు ఎవ్వరేమనుకున్నా ఒక రాజు స్థానంలో ఉన్న దావీదు ఒక్కటే చేసేవాడు, హృదయపూర్వకంగా దేవుని నాట్యము చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, స్తుతులు చెల్లించుకుంటూ ఆ విధంగా చేసి ఉన్నాడు. గనకే దేవునికి ఇష్టానుసారముగా, హృదయానుసారుడుగా మార్చబడ్డాడు. మరి నీవు నేను ఎందుకు ఆ విధంగా అవ్వలేకపోతున్నాం? మనలో ఉన్న లోపాలను, మనలో ఉన్న బలహీనతలను, దేవునికి విరోధము చేస్తున్న పరిస్థితులను విడుదల కలిగించినప్పుడు మనము కూడా అటువంటి వారంగా మార్చబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అటువంటి ఆశీర్వాదం నీవు నేను పొందుకోవాలి అంటే మరి మూడో మాటను చూసినట్లయితే, నీ చేతి పని అయిన నీ ఆకాశమును నీవు కలగజేసిన చంద్ర నక్షత్రమును నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. మరి 3-4 మాటలు మనం చూసుకున్నట్లయితే దేవుడు చంద్రుని నక్షత్రములు కలగజేసి వాటన్నిటినీ చూస్తున్నాడు. తర్వాత మరి అంటున్నాడు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు మనం ఏ పాటివారమండి? దేవుడు మనం ఆయన జ్ఞాపకము చేసుకోవట్లేదు, కానీ ఆయన ప్రతిరోజు నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. మనం ఎంతటి వారమే? గాలి వేస్తే ధూళి వలి ఎగిరిపోయే అంతకంట పరిస్థితి గలవారం మనము. కానీ నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు అంట దేవుడు, నిన్ను దర్శించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనం మాత్రం ఏం చేశానంటే దేవుని కంటే కొంచెం తక్కువగానే చేసి ఉన్నాడు నిన్ను నన్ను. దేవుడి చేతులతో ఆయన ఇష్టమైన రూపములో తయారు చేసుకొని దేవుడి కంటే కొంచెమే, ఏదైనా కొలతలు పెట్టుకున్నప్పుడు అరించి పెట్టండి, అరంగుళం పెట్టండి ఎలాగంటామో, దేవుని కంటే మనలో కూడా కొంచెం మాత్రమే తక్కువ చేసి ఉన్నారు. ఆ తక్కువ చేసి ఉన్నారు కన్నకేనే మరి ఒకవేళ దేవుడు అంతటి వారిగా ఉంటే దేవుని కూడా మనం పక్కన పెడతామేమో. నువ్వెవరయ్యా, నేనే నీ దేవుణ్ణి అంటాం అన్నట్టు కూడా సామర్థ్యులమే మనము. కానీ దేవుని కంటే దేవుడు మన కోసం, మనకైతే మనకు తెలియదు, కానీ దేవుని కొరకు, మన కొరకు దేవుడికి అన్నీ తెలుసు. ఎందుకంటే కొంచెం ఆశీర్వాదం వస్తే నా అంతటి వారు లేరు అంటారు. అదే కొంచెం ఆర్థికం ఇస్తే దేవుడా నాకు ఇది అయ్యా అది అయ్యా అని ఏడుస్తూ మూలకెళ్ళిపోతాం. మాట్లాడడం ఎవరి? కొంచెం ఆర్థిక ఇబ్బందులు కలిగాయి అనుకోండి, మరి ఎంత ఏడుస్తారు, ఎవరితో మాట్లాడరు, కోపముగా ఉంటారు.
ఎంత అంటే ఇంకా లోకంలో లేని ఇబ్బంది అంతా వీళ్ళకే వచ్చేసింది. పస్తులుండిపోయి మరి ఆకలి తప్పికలు తల్లాడిపోయినంతగా బాధపడిపోతారు. అదే దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, మరి కాలర్లు ఎగరేస్తారు, మంచి పట్టు చీరలు కట్టుకొని వచ్చి మంచిగా మా అంతటి వారు లేరు అంటాం. ఏ రోజు కూడా నీకు ఉన్నా లేకపోయినా ఒకే రీతిలో మనం ఉండాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉంది అని మనం ఊగులాగకూడదు, లేదు అని కృంగిపోకూడదు. ఏ రోజు కూడా ఏ దినానికి కావాల్సింది ఆ దినాన్ని దేవుడిని అనుగ్రహిస్తాడు. మరి కొంచెం మనుషుల కంటే దేవుని కంటే కొంచెం మాత్రమే ఎందుకు తక్కువ చేస్తున్నాడు అంటే, మరి ఆ తక్కువ చేయకపోతే దేవుని మనం పక్కన పెట్టేస్తాం. కాబట్టి దేవుడు నా చేతులతో, ఆయన చేతులతో నిన్ను తయారు చేసుకున్నాడు. ఆయన రక్తముతో నిన్ను కడగబడుతున్నావు. ఆయన మాంసంలో నువ్వు ప్రతి నెల నింపబడుతున్నావు. కానీ మనలో కొన్ని దేవుని ఆరాధించలేము. దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వలేకపోతున్నాం. దేవుని ఆరాధించలేని సమయాన్ని మన పనులు, మన వ్యాపారములు, మన పరిస్థితుల కొరకే ఉంటున్నాం. కానీ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటున్నామా? అంతగా తయారు చేసి అంతగా ప్రేమించిన దేవుని పక్కన పెట్టేస్తున్నాం. మరి ఆదివారము మరి మిగతా రోజులన్నీ పనులే ఉంటాయి, మిగతా రోజులన్నీ వ్యాపారాలే ఉంటాయి, మిగతా రోజులన్నీ ఉంటాయి. మరి ఆదివారం కూడా పని అంటే దేవుడు ఒక్క క్షణ మాత్రాన కళ్ళు మూసుకుంటే నీవు నేనేమైపోతామో, ఆ కొంచెముగా తక్కువ చేసిన దేవుడే ఒక్క క్షణం మాత్రం ఆయన చేతులతో తయారు చేసుకున్న దేవుడే ఒక్క నిమిషము కళ్ళు మూసుకుంటే నీవు నేనేమైపోతామో తెలియదండి. మరి చాలా ఇప్పుడు భయంకరమైన తుఫాన్లు ఎక్కడ చూసినా, ఏ ఊరిలో చూసినా మునిగిపోతున్నారు, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. కానీ నీకు నాకు మాత్రమే కాపుదల ఎందుకు ఇచ్చాడంటే, ఆయన నిన్ను తయారు చేసుకున్నాడు కనుక, ఆయన నిన్ను కని ఉన్నాడు కనుక, ఆయనకి నువ్వు ఒక దుర్గముగా నువ్వు స్థాపించబడ్డావు గనక, నీవే ఒక దుర్గంగా మార్చబడ్డావు గనకనే నిన్ను కాపాడుతున్నాడు. మరి అట్టిగా కాపాడిన దేవుణ్ణి అంత మహిమపరిచిన మరి దేవుడు అంటున్నాడు, నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. నీ చేతి పనుల మీద అధికారం దేవుడు ఎందుకు ఇచ్చి ఉన్నాడు? మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గొర్రెలనైనను, ఎడ్లనైనను, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మధ్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అంటారు, నేను దేవునికి కనబడలేదండి, ఈరోజు దేవుడు నన్ను చూడలేదు, పాస్టర్ గారు చూడలేదు, పాస్టర్ అమ్మ చూడలేదు, నేను ఏదైనా తప్పు చేసిన ఎవరు నన్ను చూడలేదు అనుకోవచ్చు. దేవుడు మాత్రం చూస్తాడు. యోనా అనుకున్నాడు, నేను పడవ అడుగు భాగంలోకి వెళ్ళిపోయాను కదా, నన్ను ఎవ్వరూ చూడలేదే, దేవుడు కూడా చూడడేమో అనుకున్నాడు. దేవుడు సర్వాంతర్యామి, సర్వము ఎరిగిన వాడు గనక మరి దేవుడు ఎప్పుడైతే తనను తాను తప్పు తెలుసుకున్నంత వరకు కూడా శోధించి వెంటనే మరలా తన దగ్గర నడిపించుకుని అన్నాడు. ఈరోజు నీవు నేను దేవుని ఆరాధించవలసిన విధముగా ఆరాధించలేకపోతున్నామేమో, దేవుని మాట వినలేకపోతున్నామేమో, మరి వినడానికి దూరం చేస్తున్న పరిస్థితులను మనం విడుదల కలిగించుకుందాం. మరి అటువంటి ఆశీర్వాదం మా దావీదు అదే మాట్లాడుతున్నాడండి. మరి వాటన్నిటినీ కూడా వాని పాదముల కింద ఉంచి, యెహోవా మా ప్రభువా, భూమి అంతంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుని నామము ప్రభావము గలది. అన్ని నామముల కన్నా పైనామము గలవాడు మన దేవుడు. ఒక్క నామము, ఎన్నెన్నో నామాలు కాదు, కానీ అన్ని నామముల కన్నే పైనామము గలవాడు నా దేవుడు గనక, ఆ పైనామము గల దేవుని నువ్వు ఎరిగి ఉన్నావు గనక నీవును కూడా ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, కుమార్తెగా నీవు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఒక వృద్ధాప్యములో మరి భిక్షం అడుక్కుంటున్న వ్యక్తి ఏం చేస్తుందంటే, ఒక రెస్టారెంట్లోకి వెళ్ళి చక్కగా అమ్మ ఆహారం ఏదైనా పెట్టండి అన్నప్పుడు మరి అక్కడున్న మేనేజర్ అయితే కోపగించుకున్నాడు. అక్కడున్న పెద్ద ఆయన ఆ కోపగించుకొని ఏం భోజనం లేదు, ఏం లేదని బయటకు వెళ్తున్నప్పుడు, అక్కడ మరి హోటల్కి వెళ్ళినప్పుడు సరే అంటే భోజనం మనకు తెచ్చి పెట్టే వాళ్ళు ఉంటారు కదా, ఆ తెచ్చి పెట్టి ఆమె ఒక అమ్మాయి, అయ్యా కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి, అమ్మ నాకు కొంచెం ఆకలి వేస్తుంది,
కొంచెం ఆహారం పెట్టి ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆహారం పెట్టి ఉన్నది. ఆ పెట్టినప్పుడు ఆయన తినే పద్ధతి ఏమంటే అంత కిందంతా చల్లుకుంటూ తింటున్నప్పుడు అదంతా చూసి ఆ మేనేజర్ అయితే ఇసుక్కుంటున్నాడు. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఇతను డబ్బులు కూడా కట్టే పరిస్థితి లేదు, ఆయన డబ్బులు కూడా నువ్వే కట్టాలి ఆ భోజనానికి, అదంతా చూడు ఎంత గలీజ్గా తింటున్నాడో, అవన్నీ కూడా క్లీన్ చేసే బాధ్యత నీది అన్నప్పుడు ఆ అమ్మాయి అయితే సరే సార్ అని చెప్పి వెంటనే ఆమె లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ వృద్ధాప్యం ఉన్న ముసలాయన ఏం చేశాడు, చక్కగా భోంచేసేసి భోజనం పెట్టినందుకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు, వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి వచ్చి మరి ఆ ప్లేట్లు అంతా కూడా క్లీన్ చేస్తుంది. అవన్నీ తీస్తున్నప్పుడు మరి ఆ ప్లేట్లు అన్నీ తీస్తున్నప్పుడు అక్కడ ఒక స్లిప్ పెట్టాడు ఆయన, ఆ ముసలాయన ఒక పేపర్ మీద ఒక రాసి పెట్టాడు, అమ్మా నేనెంతో ఆకలితో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఆదరించావు, నాకు ఆహారం పెట్టి ఉన్నావు, మరి నీ మేనేజర్ అయితే నిన్ను తిడుతున్నాడు, మరి నేనైతే డబ్బులు ఇవ్వలేదు, నువ్వే కట్టాలి అన్నాడు, అయినా కూడా నువ్వు దానికి కూడా సిద్ధమయ్యావు, నా కడుపు నింపి నా ఆకలిని తీర్చి నాకు మంచి ఆహారం పెట్టావు తల్లి, ఈ హోటల్లో అంతటికీ కూడా అధికారం నేనమ్మా, మీరందరూ ఏ విధంగా పని చేస్తున్నారో, ఏ విధంగా వచ్చే ప్రజల ఎలా వారికి భోజనం పెడుతున్నారో లేదో అని గమనించడానికి మాత్రమే నేను వచ్చి ఉన్నాను తల్లి అని చెప్పి ఈ మేనేజర్ పోస్ట్లో ఒక భోజనము తెచ్చి ఉన్న ఆమె నిన్ను మేనేజర్గా చేస్తున్నానమ్మా, ఇక మీదటి నుంచి నువ్వు ఒక కూలి పని చేస్తున్న నీ జీవితంని మేనేజర్గా చేశానమ్మా అని చెప్పి వెంటనే ఆ స్లిప్లో రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు. అది చదివిన వెంటనే ఆ కుమార్తె చాలా సంతోషించింది. ఒక పూట భోజనం నేను పెట్టినందుకు ఈరోజు నేను నా ఉద్యోగంలో స్థానం పెరిగింది, జీతం పెరిగింది, హోదా పెరిగింది కదా. మరి దేవుని కూడా కొన్ని సందర్భాల్లో ఏ విధముగా వస్తాడో తెలియదు, ఏ విధముగా నిన్ను పిలుచుకుపోతాడో తెలియదు. మరి ఆ కుమార్తె అది గమనించి అతని అవతారమును చూసి అతని పరిస్థితిని చూసి అసహించుకోలేదు, కడుపు నిండా భోజనం పెట్టి పంపించింది. ఈరోజు నేను కూడా దేవుని ప్రేమించే దేవుడు ఏ రూపంలో వస్తాడో, ఏ విధంగా మనకు ఆశీర్వాదం వస్తుందో ఆ ప్రేమను ఆ అమ్మాయి గమనించి పెట్టి ఉన్నది గనకే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. నేను కూడా మరి దేవుని ప్రేమించాలి, దేవుని గౌరవించాలి, దేవుడి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు దేవుడు నీకు కూడా అటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఒక స్త్రీ చేసిన ఆ పరిస్థితి మనము కూడా చేసినప్పుడు మనము కూడా అదే రీతిగా ఇతరులు ప్రేమించి ఇతరులతో మనం జీవించినప్పుడు మనము కూడా అటువంటి ఆశీర్వాదం పొందుకుంటూ ఉండే మరి దేవుని ఆకాశములో ఆయన మహిమను ఆయన ప్రభావమును చూసి ఘనపరిచే వారంగా మనము ఉండాలి. ఆయన ఘనపరుస్తూ ఆయన మహిమపరుస్తూ నీ ఒక దుర్గముగా స్తుతులు చెల్లించుకుంటూ మరి ఆరాధనకు వెళ్ళి నా జీవితమును దేవునికి అప్పగించుకుంటూ హృదయపూర్వకంగా ఆరాధించినప్పుడు ఆయన అంతటి ఆశీర్వాదాన్ని మనము కూడా పొందుకుని ఉంటాం. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.